Taste the Daily. మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. కోంటి బిడ్డ కొమరం భీమ్ నాకు ఆదర్శం. మట్టిలో తేమ. సీత గారు నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ఈరోజు బ్రహ్మాండంగా చేసిరండి. ఒక గొప్ప అవకాశం. ఒక అటవీ ప్రాంత మారుమూల తక్కలగూడెం అంటేనే అదొక గూడెము. చాలా బ్యాక్వర్డ్ ఏరియా. మేము కరోనా టైంలో చాలా సందర్భాల్లో పోయి అక్కడ హెల్ప్ చేయడం అవన్నీ కూడా బయట ప్రపంచం కూడా చూసింది. అలాంటి అట్లే అక్కడ మాకు సంతోష్ అయినటువంటి యువకుడు కూడా మంచి పక్కన ఉన్నటువంటి విలేజ్ అబ్బాయి ఇక్కడ దాకా తులసిని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. అబ్బాయిని కూడా అభినందిస్తాం. మీరు వచ్చి అభినందించినందువల్ల ఇప్పుడు మరింత ప్రోద్బలంగా వీళ్ళు జనాల లోపలికి వెళ్ళి మరింత మంది వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. పిల్లలు నేను ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా కోరుతా ఉన్నా. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసుకురావడానికి ఇలాంటి డ్రామా షోలు కూడా ఉపయోగపడతాయి. ఆ భయము అవన్నీ కూడా పోగొట్టుకుంటారు. ఎట్లా ఇదొక పర్ఫార్మెన్స్, ఒక వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి మంచి ప్రయత్నంగా జీ న్యూస్ వాళ్ళు చేశారు. రేపు పొద్దున 4వ తేదీ మన కలెక్షన్ రిజల్ట్స్ వచ్చేది. ఆ రోజు ఏమనుకుంటున్నారు మేడం? అసలు టీఆర్ఎస్ అనేది అసలు ఉండదు, భూస్థాపితం అయిపోతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరేమైనా అక్కడ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది నా యొక్క బలమైన కాంక్ష, బలమైన కోరిక. ఆయనతోటి నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రలో కూడా ఉన్నాం, ప్రతి ప్రోగ్రాంలో ఉన్నాం. చాలా సిన్సియర్ నాయకుడు. అలాంటి నాయకుడు మాకు అవసరం, ఈ దేశానికి అవసరం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంతకు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకోసం సార్? అది ఇంకా రాజకీయాలు మాట్లాడదాం తప్పకుండా. సీత గారు నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ఈరోజు బ్రహ్మాండంగా చేసిరండి. ఒక గొప్ప అవకాశం. ఒక అటవీ ప్రాంత మారుమూల తక్కలగూడెం అంటేనే అదొక గూడెము. చాలా బ్యాక్వర్డ్ ఏరియా. మేము కరోనా టైంలో చాలా సందర్భాల్లో పోయి అక్కడ హెల్ప్ చేయడం అవన్నీ కూడా బయట ప్రపంచం కూడా చూసింది. అలాంటి అట్లే అక్కడ మాకు సంతోష్ అయినటువంటి యువకుడు కూడా మంచి పక్కన ఉన్నటువంటి విలేజ్ అబ్బాయి ఇక్కడ దాకా తులసిని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. అబ్బాయిని కూడా అభినందిస్తాం. మీరు వచ్చి అభినందించినందువల్ల ఇప్పుడు మరింత ప్రోద్బలంగా వీళ్ళు జనాల లోపలికి వెళ్ళి మరింత మంది వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. పిల్లలు నేను ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా కోరుతా ఉన్నా. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసుకురావడానికి ఇలాంటి డ్రామా షోలు కూడా ఉపయోగపడతాయి. ఆ భయము అవన్నీ కూడా పోగొట్టుకుంటారు. ఎట్లా ఇదొక పర్ఫార్మెన్స్, ఒక వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి మంచి ప్రయత్నంగా జీ న్యూస్ వాళ్ళు చేశారు. రేపు పొద్దున 4వ తేదీ మన కలెక్షన్ రిజల్ట్స్ వచ్చేది. ఆ రోజు ఏమనుకుంటున్నారు మేడం? అసలు టీఆర్ఎస్ అనేది అసలు ఉండదు, భూస్థాపితం అయిపోతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరేమైనా అక్కడ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది నా యొక్క బలమైన కాంక్ష, బలమైన కోరిక. ఆయనతోటి నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రలో కూడా ఉన్నాం, ప్రతి ప్రోగ్రాంలో ఉన్నాం. చాలా సిన్సియర్ నాయకుడు. అలాంటి నాయకుడు మాకు అవసరం, ఈ దేశానికి అవసరం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంతకు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకోసం సార్? అది ఇంకా రాజకీయాలు మాట్లాడదాం తప్పకుండా. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.